నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు బీసీల టైగర్ ఆర్ కృష్ణయ్య ఈ నెల విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్ యాదవ్ ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యూత్ హాస్టల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరంలో బీసీ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, జిల్లాలోని బీసీ సోదరులు, అన్ని కుల సంఘాల నాయకులు, యువజన, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్ యాదవ్ గొలగాని, ఉపాధ్యక్షులు రాము, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతమనాయుడు, ఈశ్వర్రావు, సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య గారు విజయనగరం పర్యటన ఖరారైంది. ఈ నెలలో కృష్ణయ్య గారు విజయనగరం పర్యటనకు వస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 50% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలని అలుపెరగని ఉద్యమం చేస్తున్న యాదవ్ బీసీ టైగర్ కృష్ణయ్య గారు బీసీ కులాల 130 కులాల్లో రిజర్వేషన్లు ఉత్తరాంధ్రలో ఒక వింత పరిస్థితి ఉంది. ఆ రిజర్వేషన్లు కేవలం ఒక 3-4 కులాలకు మాత్రమే పరిమితం అయిపోతుంది. ఈ పరిమితమైన వ్యవస్థలో రేపు రాబోయే 22 ఎమ్మెల్యే సీట్లు, విజయనగరం పట్టణానికి వస్తే 12 కార్పొరేట్ సీట్లు కొత్తగా పెరగబోతున్నాయి. ఈ పెరిగే సీట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు రాజ్యాధికారం దక్కని ఏవైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు రాజ్యాధికారం దక్కించడానికి, అదేవిధంగా ఆ కులాలకి కనీసం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అధమపక్షంలో కార్పొరేటర్ కానీ మెంబర్ కూడా దక్కని కులాలు 48 కులాలు ఉన్నాయి. ఈ కులాలకు రాజ్యాధికారంలో భాగం రాకపోతే అది సమసమాజ స్థాపన జరగదని, అటువంటి కులాలకైతే గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం కల్పించాలని ఈ ముఖ్య ఉద్దేశం మీద మొన్న బీసీ కమిషన్ విజయనగరం జిల్లా పర్యటన చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఉన్న ఈ వింత పరిస్థితిని అడ్రస్ చేయడం కోసం కృష్ణయ్య గారు సమావేశం కోసం కుల సంఘ నాయకులతో సమావేశానికి విచ్చేస్తున్నారు. ఈ సమావేశాన్ని కుల సంఘ నాయకులందరూ, బీసీ సంఘ నాయకులు వినియోగించుకొని మన విజయనగరం జిల్లాలో ఉన్న సమస్యలు, బీసీ లోన్లు అయితే లోన్లు అవ్వచ్చు, స్థానికంగా ఉన్న సమస్యల మీద వినతిపత్రాలు ఇచ్చి ఆ వినతిపత్రాలన్నీ ఈ నెల 18 కల్లా విజయనగరం జిల్లా అధ్యక్షుడైన గొలగాని రమేష్ గారికి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాం. ఆ నెంబర్కి మీరు పంపించినట్లయితే ఇవన్నీ అడ్రస్ చేస్తూ కృష్ణయ్య గారు రాష్ట్ర స్థాయి సమస్య అయితే చంద్రబాబు నాయుడు గారితోని, చిన్న సమస్యలు అయితే జిల్లా లెవెల్లో ఉన్న సమస్యలు అయితే జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారితో మాట్లాడి బీసీ సమస్యలని పరిష్కారానికి కృషి చేస్తారని, ఈ సందర్భంగా ఈ సద్వినియోగాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుల సంఘాలన్నీ కృష్ణయ్య గారి మీటింగ్కి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు బూర్లి సీతమనాయుడు. నేను బీసీ వెల్ఫేర్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర పర్యటన కూడా మేము చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర పర్యటనలో రీసెంట్గా మేము పర్యటన చేస్తూ కొన్ని విషయాలు మాకు అందుబాటులోకి వచ్చాయి. మా బీసీలకు సంబంధించిన ఎటువంటి ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ మాకు ఏవి కూడా ప్రభుత్వాలకు సంబంధించి మాకు ఏటి కూడా అందుబాటులో లేవని, అలాగే మా బీసీలకు సంబంధించిన కులవైపుతో 23 ఏవైతే ఉన్నాయో, మా కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ పత్రిక మీడియా ద్వారా మీరు తెలియజేస్తుంది. మా ఆర్ కృష్ణయ్య గారు ఈ మధ్యకాలంలో ఈ 25 లోపు మన విజయనగరం ఉత్తరాంధ్ర పర్యటనకి గర్జన జరుగుతుంది. ఈ భాగంగా మీకు తెలియజేస్తుంది ఏమిటంటే, మా నాయకులు, మా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వెసులుబాటు కావాలని, మా బీసీ సంఘాలకి ఏవైతే బీసీ లోన్లు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా మాకు 2020 నుంచి 2026 మధ్యలో ప్రతి పత్రానికి కూడా మేము వెసులుబాటు ఇస్తున్నాం, కానీ మాకు ఏది కూడా అందుబాటులోకి రాలేదని ఈ మధ్యలో పర్యటన జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏ పత్రాన్ని కూడా వెసులుబాటు మాకు కాలేదు. పూర్తి వివరణ తీసుకోవడం జరిగింది. ఈ భాగంగా మీరు సహకరించిన ప్రతి పత్రం కూడా మా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ నెల మంచి కార్యక్రమం నిర్మిస్తున్నాం. కాబట్టి మా బీసీకి సంబంధించిన ప్రతి ఒక్క కులపతి 23 ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.